హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే డిఫరెంట్ టాపిక్ అయితే మేము ముందు ఉంచబోతున్నాను. నాకు ఖాళీగా ఉన్న టైంలో, ఫ్రీ టైంలో నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఆర్గ్యూ చేస్తాను, ఎలా డిస్కస్ చేస్తాను, నా డౌట్స్ ఏమేమి క్లియర్ చేసుకుంటాను, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఒక ఫ్యామిలీ, అదంతా మా ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ అంటే అటువైపు వాళ్ళు అవ్వచ్చు, ఇటువైపు వాళ్ళు అవ్వచ్చు, అందరూ కలిపి ఒక 20 మెంబర్స్ వరకు ఉంటుంది. ఈవెన్ మిగిలిన వాళ్ళంతా దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు అవుతారు తప్ప ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు. నెక్స్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్ జర్నీ అనేది చేస్తున్నాము అంటే అదంతా కూడా ఒక ఫ్యామిలీ అనమాట. అంటే సో మనం ఒక ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నాం. సో నా ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఈ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఇంట్లో వాళ్ళని ఎలా నేను డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అన్నీ అడుగుతాను, అలాగే మీతో కూడా ఇవన్నీ అయితే షేర్ చేసుకోవడం కోసం నేనైతే ఈరోజు ఈ క్వశ్చన్స్ అయితే మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే యాక్చువల్గా నాకు వచ్చే డౌట్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం అవ్వచ్చు, వేల సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చు. అసలు ప్రతిదీ ఎవరు కనిపెట్టారు, ఇది బియ్యం ఇది ఇలా పండించాలి అనేది అసలు ఎవరు కనిపెట్టారు, దీన్ని ఇలా వండుకోవాలి అనేది ఎవరు కనిపెట్టారు. నెక్స్ట్ ప్రతిదీ కూడా అసలు ఇదివరకు వెనకటి రోజుల్లో ద్వారాలు అనేవాళ్ళు తలుపుల్ని, ఇప్పుడు తలుపులు అంటున్నారు. అసలు ఆ ద్వారాలు అనే పేరు ఎవరు పెట్టారు, ఇప్పుడు ఈ తలుపులు అనే పేరు ఎవరు పెట్టారు. అండ్ పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళని మగవాళ్ళని ఆ పేర్లు అనేది ఎలా పెట్టారు. నెక్స్ట్ ఆడపిల్లకే పెళ్లి చేసి బయటికి ఎక్కడికో పంపించాలి అనే కాన్సెప్ట్ ఎవరు పెట్టారు. ఇలా ఉంటాయి అన్నమాట నా క్వశ్చన్స్ అన్నీ కూడా. దీనికి ఒక అంతం అనేది ఉండవు అనమాట. ప్రతి చిన్నదానికి కూడా లిటికేషన్ అలానే ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఇదేంటి అని అడుగుతుంటారు. సపోజ్ మా అమ్మని అడిగాను అనుకోండి, నా దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మని అడిగాను అనుకోండి, అమ్మ నా బ్యాగ్ బట్టర్ నేను ఇంటికి వెళ్తే నాకు పని ఉంది అంటుందన్నమాట. నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాను అనుకో, నాకు ఇవాళ ఎక్కడో ధ్యానం క్లాస్ ఉన్నట్టుంది, లేకపోతే గుడికి వెళ్ళే పని ఉంది, నేను వెళ్ళిపోతున్నా కానీ సజాతగా ఇంట్లో అని అయితే ఎస్కేప్ అయిపోతుంది ఆవిడ. నెక్స్ట్ మా అత్తయ్య గారిని అడిగాను అనుకో, ఆవిడ అమ్మ షుగర్ ఎక్కువైపోయి బాగా నీరసంగా ఉందమ్మా, డాక్టర్ చెప్పాడు రెస్ట్ తీసుకోమని, తర్వాత చెప్తాను లెమ్మ అంటుంది. ఆవిడ ఎప్పుడు అడిగినా అదే ఆన్సర్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ తమ్ముడిని అడిగాను అనుకో ఫోన్ చేసినప్పుడు, ఏమే నా సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఎంత టఫ్గా ఉండదు కదా, నీ క్వశ్చన్లు ఏంటి ఎలా ఉన్నాయి, నీకు దండం పెడతానని వదిలే అంటాడు వాడు. నెక్స్ట్ మా అక్కని అడిగాను అనుకో, అక్క అంటే మా తోడుకోడలు అనమాట, తనని అడిగనుకో, మై నాకు అసలే మిడిమిడి జ్ఞానం తెలివి తక్కువ అని మీ బావని అంత ఎడతా ఉంటాడు, దాన్ని కాస్త నువ్వు పాడు చేయి మాకు ఎట్టని పచ్చ క్వశ్చన్లు వేసి, వెళ్ళి నీ పని చూసుకోపో వదలకే అని అంటుంది అనమాట. నెక్స్ట్ మా తాతయ్య అంటే మా మామయ్య గారు, ఆయన అడిగాను అనుకో, ఏముందమ్మా నువ్వు ఇప్పుడు ఇవన్నీ కనిపెడతలా అట్టనే వాళ్ళు ఎవరో కనిపెట్టుంటారులే అంటారు. నేనేం కనిపెట్టాను తాత అన్నాను అనుకో, మా అందరు బుర్రలు తింటావు ఎట్లా నువ్వు కనిపెట్టలా అట్టానే అంటారు. ఆయన తిట్టాడో పొగిడాడో అర్థమయ్యాక అవతలకి వెళ్ళిపోతావు సైలెంట్గా. నెక్స్ట్ మా బావగారిని అన్నాను అనుకో, అసలు నేను దగ్గరికి వస్తున్నాను అని తెలిస్తే ఆయన అసలు ఫోన్ రాకుండానే ఫోన్ పట్టుకుని అవతలకి వెళ్ళిపోతారు అనమాట ఇండిఫరెంట్గా. అది ఎప్పుడు ఆయన అదే చేస్తుంటారు. నెక్స్ట్ మా బావగారు అబ్బాయి ఉంటాడు, వాడికి నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ. సో అక్క అంటాడు, అక్క నువ్వు అసలు సైన్స్ సిస్టమ్ అవ్వాల్సింది దాని అక్క, నిన్ను తొక్కేశారు పెళ్లి చేసి, సో ఫస్ట్ మీ మమ్మీ వాళ్ళతో ఫైట్ చేయి నువ్వు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ఇప్పుడు జనరేషన్ కదా, సో వాడు అలా వెయిట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక బాబు ఉంటాడు, తను అడిగాను అనుకో, నువ్వు నా దగ్గర పిచ్చ క్వశ్చన్లు అడిగావంటే నాకు కొంచెం ఆయాసం ఉందన్నమాట, సో అందుకని నా ఫ్రిడ్జ్లో పెట్టేసి లాక్ చేసి పడేస్తా అంటాడు అనమాట. సో ఇంకా టాపిక్స్ ఎత్తను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ అయితే నేను ఇలా ఉంటాయి. మా చిన్నత్తయ్య గారు ఉంటారు, ఆవిడ కూడా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడన్నా ఆవిడ వచ్చినప్పుడు అడిగాను అనుకో ఆవిడని, ఆవిడ అంటారు, నువ్వు అసలు స్కూల్కి సెలవు ఎందుకు ఇస్తున్నావే, నువ్వు ఆదివారం అప్పుడు పండగలప్పుడు ఇలాంటప్పుడు కూడా నువ్వు స్కూల్ పెట్టేసి ప్రశాంతంగా పిల్లలతో గడుపు, మా బుర్రలు తినమాక, మేము అసలే ఆరోగ్యాలు లేక వస్తుంటే అంటారు. ఇంకెవరన్నా పెద్దవాళ్ళు అడుగుదామా అంటే వాళ్ళు ఏదో హార్ట్లు పోయి కిడ్నీలు పోయి బతుకుతున్నారే అన్నట్టు బతకనే అంటారనమాట. అందరూ ఇలా చేస్తున్నారండి. నేను అడిగిన వాటికి ఎవ్వరూ ఆన్సర్ చేయట్లే మా ఫ్యామిలీలో. సో నా ఫ్యామిలీ తర్వాత మిగిలిన వాళ్ళే మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి మీరు ఇప్పుడు నాకు ఏం ఆన్సర్ ఇస్తారో ఏం చేస్తారో చేయాలన్నమాట. మీ ముందైతే చెప్తున్నా, ఏంటి తింగరదానిలా ఇలా అవుతున్నావు, ఈ క్వశ్చన్లు ఏంటనేది అనబాకండి. ప్రతిదీ తెలుసుకోవాలి, అసలు ఓనం వాళ్ళు ప్రతిదానికి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలని నా తాపత్రయం ఉంటుంది. సో ఇది వీడియో కోసం అయితే చేశానేమో కాబట్టి, బట్ ఇది ఫేక్ కాదు ప్లీజ్. పెద్ద సమస్య వచ్చి పడింది. సో మీరందరూ అయితే ఎవరైనా ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో అయితే చూస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అని కొత్తగా అయితే ట్రై చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.